దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్మికులు చేస్తున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కారణం ఏమిటంటే బీజేపీ గవర్నమెంట్ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా నియమిస్తూ దానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో కార్మికులు తమ యొక్క హక్కులను కోల్పోతున్నారు. అలానే జర్నలిస్టులకు సంబంధించినటువంటి 2 కార్మిక చట్టాల వల్ల జర్నలిస్టులు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. రేపొద్దున వారి యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. అలానే పని గంటలు పెంచుతూ కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వకుండా చేసే ఈ ప్రయత్నాన్ని ఖండిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మా టీడబ్ల్యూజేఎఫ్ సంఘం తరఫున కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో పాల్గొంటున్న కార్మిక వర్గాన్ని అందరికీ, రాజకీయ పార్టీ నాయకులందరికీ ముందు నమస్కారం. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క హక్కులని, చట్టాలని కాలరాసేటువంటి పద్ధతుల్లో పరిపాలన కొనసాగిస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోడ్ ఏదైతే ఉన్నదో లేబర్ కోడ్ని రద్దు చేయాలని చెప్పేసి విద్యుత్ సవరణ బిల్లు చట్టాన్ని కూడా రద్దు చేయాలనేది, అదేవిధంగా ఎల్ఐసిలో 100% విదేశీ పెట్టుబడులకు అప్పచెప్పడాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ప్రజా మొత్తం కూడా ఈరోజు సమ్మెలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కార్మిక రంగంలోని బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల మొత్తం అంటే యూనియన్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న చట్టాలు కానీ, అదేవిధంగా కార్మికులకు అండగా ఉన్నటువంటి చట్టాలు మొత్తాన్ని కూడా ఈరోజు రద్దు చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతామో కార్మికులకు కర్షకులకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నదో వీటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉంది కార్మిక వర్గం. అంతేకాకుండా వాళ్ళ 44 కార్మిక చట్టాలని 4 కోడులుగా విభజించింది. స్వతంత్రం నాటి నుండి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని వాళ్ళ తొంగలో దొక్కేందుకు కార్పొరేట్ శక్తులకి ఈ చట్టాలని అనుకూలంగా చేయడం కోసం వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని కార్మిక వర్గంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళ కార్మికుల హక్కులు మొత్తం కూడా ఈ చట్టాలు అమలైతే రేపు ఏప్రిల్ 1 నుండి అమల్లో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ చట్టాలు ఎగిన అమలు అయితే కార్మికులు తమ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని మేము ఈ జేఏసీగా మీ కార్మిక చట్టాలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కార్మికులు ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మిక వర్గంగా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా మరి అన్ని కార్మిక సంఘాలతో దేశవ్యాప్తంగా సమ్మెలో దిగడం జరుగుతూ ఉన్నది. ప్రధాన సమస్య ఏంటంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీరు బీహార్ ఎన్నికల తర్వాత ఎమ్మటే మరి అధికారం వచ్చిన ఎమ్మటే కార్మిక చట్టాలను అమలు చేయాలని, అది ఏప్రిల్ 1 తారీఖు నుంచి అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అది గతంలో అనేక సందర్భాల్లో సమ్మెలు చేసి దాన్ని ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది. కానీ మళ్ళీ వాళ్ళ యొక్క రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వంగా మార్కెట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు చూస్తే ఇవాళ ఇచ్చే 175 రూపాయలు ఏ విధంగా సరిపోతాయి అంటే ఒక కార్మికురాలకి నెలకి కనీసం 4600 కూడా దాటలేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కనీస వేతనం ఆనాడు చట్టం ఏదో తెచ్చుకున్నో దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ యొక్క దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ కనీస వేతనం పేరుతో 175 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. కనీస వేతనం ఏదైతే ఉందో స్కీమ్ వర్కర్లకు అందరికి కూడా ఉద్యోగ భద్రత లేదు. ఇవాళ ఉద్యోగ భద్రత కల్పించాలా. ఉద్యోగ భద్రత పోగా ఉన్నటువంటి సంస్థలన్నిటి కూడా జాతీయకరణ చేసినటువంటి వాటిని ఈ దేశ రైతాంగం మీద అనేక ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ జర్నలిజం, వాళ్ళ మీడియా కూడా ఇవాళ మీడియాలో కథనాలు వచ్చినా, మీడియాలో ఏ రకమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా చూసాం మనం. ఉత్తరప్రదేశ్లో 14 సంవత్సరాల అబ్బాయి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తే కేసు పెట్టినటువంటి సందర్భం ఉంది. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, అది మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరు మాట్లాడినా వాళ్ళందరినీ కూడా హరించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే కార్మిక వర్గానికి నష్టం కలిగించి, రైతాంగానికి నష్టం కలిగించి, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించి, ఈ దేశ ప్రజానికానికి నష్టం కలిగించేటువంటి చట్టాలు రద్దు చేయాలా. ముఖ్యంగా బడ్జెట్ లో పెంచినటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఇవాళ ఆకాశాన్ని అంటున్న పరిస్థితుంది. వీటిని తగ్గించాలని కూడా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మిక వర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొంటుంది. ఈ సమ్మెకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకి, అదే ప్రజా సంఘాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈరోజు అఖిల భారత సమ్మెలో భాగంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కూడా ప్రధానంగా పాల్గొంటా ఉంది. ఈ దేశంలో ప్రధానంగా ఉపాధి హామీ చట్టాన్ని ఆ రోజు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా DCI రాష్ట్ర కమిటీ సభ్యుని ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుని.